గ్రామాలలో అభివృద్ధి చేసిన పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నంగునూరు మండలం తాజా మాజీ సర్పంచ్ భూఖ్యా భిక్షపతి నాయక్ గట్టు శ్రీనివాస్ డిమాండ్ చేశారు। ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తాజా మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా రాజగోపాల్పేట పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు। ఈ రోజు నంగునూరు మండలం మాజీ సర్పంచులందరినీ కూడా ఈరోజు చలో సెక్రటేరియట్ మరియు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి మేము హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది। కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా మాకు సర్పంచులను అరెస్ట్ చేసి రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది। మేము 2019 నుండి 2024 వరకు గ్రామ అభివృద్ధిలో పనిచేసి గ్రామాన్ని ఆకుపచ్చ గ్రామంగా ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయడం జరిగింది। సొంతంగా నిధులు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి మేము పనిచేయడం జరిగింది। పెండింగ్ బిల్లులు న్యాయపరంగా చట్టపరంగా రావాల్సిన డబ్బులు మేము అడుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ నిర్వహిస్తున్న కాబట్టి ఈరోజు వినతి పత్రం ఇద్దామని చెప్పి సర్పంచులందరం రాష్ట్ర వ్యాప్తంగా మేము హైదరాబాద్ కదులుతూ ఉంటే పోలీసులు ఎక్కడిదక్కడ అరెస్టు చేసి మమ్మల్ని స్టేషన్ తరలించడం జరిగింది। భారతదేశంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఆర్టికల్లో రాసిచ్చిరో మరి గ్రామ అభివృద్ధిలో రాసిచ్చిన మేము చేసిన పనులను పెండింగ్ బిల్లులు అడిగితే సర్పంచులను మాజీ సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది। మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి నశించి మరి పెండింగ్ బిల్లులు సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి। లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో చాలా మేము ప్రజలందరూ కూడా ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి గుణపాఠం చెప్పాల్సి వస్తుంది। తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశం ఈరోజు ప్రారంభం అవుతుంది। పెండింగ్ బిల్లులు వెంటనే మా సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు సర్పంచులందరం కలిసి మాకు రావాల్సిన బిల్లులు న్యాయబద్ధంగా మాకు రావాల్సిన బిల్లుల కొరకు సెక్రటరీ ముట్టడి కార్యక్రమం బయలుదేరే కార్యక్రమంలో ఈ అక్రమ అరెస్టు చేసి తీసుకొచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది। ఇలాంటి నిర్బంధాల ద్వారా మా సమస్య పరిష్కారం కాదు। దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోతుంది, మీరు మా గురించి కనీసం ఆలోచన లేదు, కనీసం బడ్జెట్ సమావేశంలోనైనా మా బిల్లుల గురించి ఆలోచిస్తారని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ సీతక్క గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి మేము ఇప్పటికి ఎన్నో విధాలుగా విన్నపాలు తెలియజేసినాం, అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు। కాబట్టి మా ఉద్యమాన్ని ఉధృతం చేసే కార్యక్రమంలో ఉన్నాం। మీరు అక్రమంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మమ్మల్ని కాదని కానీ ఎలక్షన్లు పెట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చెప్పి పక్షపాత ధోరణితోటి మేమంతా బీఆర్ఎస్ పార్టీ అనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం। పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వ పనులు చేసినాం కాబట్టి ప్రభుత్వ ఉద్దేశంతో చేయాలి తప్ప నువ్వు పక్షపాతంగా మమ్మల్ని అణచివేస్తామనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదు। పేద ప్రజలు సర్పంచులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు సేవ చేసిర్రు, ఆ దృష్టితో చూడు తప్ప నువ్వు మా మీద ఏదో పక్షపాతంగా కక్షపూరితంగా వ్యవహరించవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। దయచేసి సర్పంచుల గురించి ఆలోచించి ఈ బడ్జెట్లోనైనా మా బిల్లులు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం।